పీకే సీజన్ 12లో లీగ్ మ్యాచెస్ ఎండ్ అయిపోయినాయి. సో మిగిలినవి కేవలం ప్లే ఆఫ్స్ మాత్రమే. సో ప్లే ఆఫ్స్లో చూసుకుంటే ప్రతి కబడ్డీ ఫ్యాన్కి చిన్న డౌట్ అనేది వస్తుంది. సో ప్లే ఆఫ్స్ ఎలా ఉంటాయని. సో ప్లేయిన్ అంటే ఏంటిది, మినీ క్వాలిఫైర్ అలాగే క్వాలిఫైర్. సో ఈ మ్యాచెస్ ఎలా ఆడతారో సో ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అయితే ముందుగా ప్లే ఆఫ్స్ వెళ్ళిన టీం చూసుకుంటే టాప్ 4లో పుణె పల్టన్, దబంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్ అలాగే తెలుగు టైటన్స్. అలాగే టాప్ 8లో చూసుకుంటే ఆరియన్ స్టీలర్స్, జైపూర్ పింక్ ప్యాంథర్స్, యు ముంబా అలాగే పట్నా పైరేట్స్. అయితే ఈ టాప్ 8లోకి రావడానికి ప్రతి టీం కూడా చాలా కష్టపడింది. ఎస్పెషల్లీ పట్నా పైరేట్స్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ దాకా కూడా వాళ్ళు టాప్ 8లో కన్ఫర్మ్ కాలేదు. సో ఇనిషియల్గా పట్నా పైరేట్స్ మ్యాచెస్ ఓడిపోయినా కూడా లాస్ట్లో మంచి కంబ్యాక్ ఇచ్చింది. అలాగే ఈ సీజన్ చూసుకుంటే వాళ్ళ కోచ్ కూడా చేంజ్ అయ్యాడు. సో పట్నా పైరేట్స్కి ఇదే సీజన్ ఒక బెస్ట్ కంబ్యాక్ సీజన్ చెప్పుకోవాలి. అయితే మనం పాయింట్కి వస్తే ప్లే ఆఫ్స్ ఎలా జరుగుతాయి. అయితే ప్లే ఆఫ్స్ చూసుకుంటే క్వాలిఫైర్ 1లో టేబుల్లో 1 and 2 టీమ్స్ ఆడతాయి. అలాగే మినీ క్వాలిఫైర్ చూసుకుంటే 3rd పొజిషన్ అలాగే 4th పొజిషన్లో టీం ఆడుతుంది. అలాగే ప్లేయిన్ 1 చూసుకుంటే 5th and 8th పొజిషన్ ఆడుతుంది. ప్లేయిన్ 2 చూసుకుంటే 6th and 7th పొజిషన్లో టీం ఆడుతుంది. అయితే ఎగ్జాంపుల్గా ప్రతి మ్యాచ్లో ఒక టీం తీసుకుందాం. సో ముందు క్వాలిఫైర్ 1 చూసుకుంటే దబంగ్ ఢిల్లీ అలాగే పుణె పల్టన్ ఆడుతుంది. అయితే ఈ క్వాలిఫైర్ 1లో ఏ టీం గెలిస్తే వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. సపోజ్ క్వాలిఫైర్ 1లో పుణె పల్టన్ గెలిచింది అనుకుందాం. సో పుణె పల్టన్ నేరుగా ఫైనల్కి వెళ్తుంది. అలాగే దబంగ్ ఢిల్లీ చూసుకుంటే క్వాలిఫైర్ 2కి వెళ్తుంది. అలాగే మినీ క్వాలిఫైర్ చూసుకుంటే బెంగళూరు బుల్స్ అలాగే తెలుగు టైటన్స్ ఆడుతాయి. సో ఆ మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలిచింది అనుకున్నాం. సో తెలుగు టైటన్స్ గెలిస్తే ఎలిమినేటర్ 3కి వెళ్తుంది. సో బెంగళూరు బుల్స్ ఓడిపోతే ఎలిమినేటర్ 2కి వెళ్తుంది. అలాగే ప్లేయిన్ 1 చూసుకుంటే హర్యానా అలాగే జైపూర్ ఆడతాయి. ప్లేయిన్ చూసుకుంటే జోంబా అలాగే పట్నా. అయితే ఈ 2 మ్యాచెస్లో ఏ టీం అయితే గెలుస్తుందో వాళ్ళు ఎలిమినేటర్ 1కి చేరుతారు. సపోజ్ ప్లేయిన్లో హర్యానా గెలిచింది, ప్లే 2లో యువంబా గెలిచింది. సో యువంబా అలాగే హర్యానా ఎలిమినేటర్ 1 ఆడతారు. అలాగే యువంబా అలాగే హర్యానా మ్యాచ్లో హర్యానా గెలిస్తే ఎలిమినేటర్ 2కి వెళ్తుంది. మినీ క్వాలిఫైర్లో ఓడిపోయిన టీం అలాగే ఎలిమినేటర్ 1లో గెలిచిన టీం ఎలిమినేటర్ 2 ఆడుతుంది. మినీ క్వాలిఫైర్లో ఓడిపోయిన బెంగళూరు బుల్స్ అలాగే ఎలిమినేటర్ 1లో గెలిచిన హర్యానా ఎలిమినేటర్ 2 ఆడుతుంది. అలాగే ఎలిమినేటర్ 2లో చూసుకుంటే బెంగళూరు బుల్స్ గెలిచింది అనుకున్నాం. సో బెంగళూరు బుల్స్ ఎలిమినేటర్ 3కి వెళ్తారు. అయితే మినీ క్వాలిఫైర్లో గెలిచిన తెలుగు టైటన్స్ అలాగే ఎలిమినేటర్ 2లో గెలిచిన బెంగళూరు బుల్స్ ఎలిమినేటర్ 3 ఆడతాయి. సో ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలిచింది అనుకుందాం. సో గెలిచిన టీం క్వాలిఫైర్ 2కి వెళ్తుంది. క్వాలిఫైర్ 1లో ఓడిపోయిన టీం దబంగ్ ఢిల్లీతో ఆడుతుంది క్వాలిఫైర్ 2. క్వాలిఫైర్ 2లో తెలుగు టైటన్స్ గెలిస్తే ఫైనల్కి వెళ్తుంది. సో ఫైనల్ ఎవరు గెలిస్తే వాళ్ళు కప్పు గెలుస్తారు.